హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు K9 వైర్లెస్ మైక్ కొనడం జరిగింది. అది మా మీషో యాప్లో బుక్ చేసా, ఈరోజు వచ్చింది. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎట్లా అనేసి దీని ప్రైస్ ఎంత మీకు ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి K9 వైర్లెస్ మైక్. ఇది 30 మీటర్స్ వరకు, ఇది మన లెంత్ 30 మీటర్స్ వరకు సౌండ్ క్లియర్గా వినబడుతుంది ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ వచ్చేసి బ్యాక్ సైడ్లో ఇచ్చేసిండు, కొన్నోళ్ళు చూసుకోవచ్చు. ఎలా ఉందో లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఉంది ఫ్రెండ్స్. అంటే ఇందులో వైర్ ఉంటుంది, కేబుల్ నేను తీసాను ఫస్ట్. ఇది వచ్చేసి మన ఐఫోన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ క్లిప్ మన నార్మల్గా చూపిస్తాను నేను ఒక నిమిషం. ఇది రిసీవర్, నార్మల్ మన ఫోన్లోకి అయితే రిసీవర్ వచ్చేస్తుంది సిపిన్ ఉన్న వాళ్ళకి. ఇది మాత్రం ఐఫోన్ ఉన్న వాళ్ళకి దీన్ని పెట్టేసి దీన్ని యూజ్ చేసి ఐఫోన్ ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా 2 మైకులు వచ్చాయి ఫ్రెండ్స్. 2 మైకులు వచ్చేసాయి. దీంట్లోకి ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఇక్కడ ఈ ప్రతి 2 మైకులకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. మైక్తో రిసీవర్ గిడంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ కేబుల్ చిన్నదే ఇచ్చిరు. ఇది మన ఫోన్ ఛార్జర్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వస్తుంది సౌండ్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఫోన్లో వీడియో తీస్తున్నా, ఇది కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రిసీవర్ అయితే ఫోన్ కనెక్ట్ చేశాను. ఫోన్కి పెట్టిన తర్వాత రిసీవర్ ఆన్ కావట్లేదు. అయితే ఏం చేయాలంటే మన ఫోన్లో సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్కి పోయి అందులో మన ఓటీజీ అనే సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాతనే రిసీవర్ ఆన్ అవుతుంది. రిసీవర్ ఆన్ అయిన తర్వాత మైక్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు గ్రీన్ లైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, గ్రీన్ లైట్. ఆ గ్రీన్ లైట్ వస్తే కనెక్ట్ అయినట్టు ఫ్రెండ్స్. కనెక్ట్ అయినాక ఈ సేమ్ అంతే ఫ్రెండ్స్. 2 మైకులు అలాగనే అది రిసీవర్ ఆన్ చేసిన తర్వాతనే మైక్లు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని అప్పుడు గ్రీన్ లైట్ వస్తే కనెక్ట్ అయినట్టు ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అందుకే కంగారుగా ఉంది వీడియో చేయడం. ఫస్ట్ టైము, రాను ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.